లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రియాంక చోప్రా బర్త్డే సందర్భంగా ఆమె లుక్ ని రివీల్ చేసింది మూవీ టీమ్. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇండియన్ స్క్రీన్ పై అడుగు పెడుతున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా లుక్ ఎలా ఉండబోతోంది? అసలు ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ని రాజమౌళి ఎలా డిజైన్ చేశారు? గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 44వ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ఆమె మందాకిని అనే పాత్రలో నటిస్తున్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. రఫ్ అండ్ డ్రగ్డ్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ లుక్ తో కనిపిస్తున్న ప్రియాంక పోస్టర్ ఇన్స్టెంట్ గా వైరల్ గా మారింది. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చేయని డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నారు పీసీ. నవ్వినప్పుడు గ్రేస్, నవ్వకపోతే ఫైర్, మందాకిని అంటూ జక్కన్న తనదైన స్టైల్లో ప్రియాంక క్యారెక్టర్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సుమారు 14 నెలలుగా ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నానని, ఇదొక ఎపిక్ అడ్వెంచర్ అని రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు ప్రియాంక. తన పాత్రకు సంబంధించిన అద్దిరిపోయే స్లో మోషన్ జంప్స్, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులకు కిక్కిస్తాయంటూ అంచనాల్ని మరింతగా పెంచేశారు. గతంలో బాహుబలి, RRR సినిమాల విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు జక్కన్న. సినిమా రిలీజ్ కి ముందు లీడ్ ఆర్టిస్టుల పుట్టినరోజుల సందర్భంగా అప్డేట్స్ ఇస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు. అదే సమయంలో కథ విషయంలో క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు వారణాసి విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు జక్కన్న. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. ఇండియన్ మైథాలజీని నేటి సొసైటీకి కనెక్ట్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాని ఆఫ్రికా, అంటార్కిటికా, వారణాసి లాంటి డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ 2027 ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.